గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ మీద చేసిన ఆరోపణలు అబద్ధమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లు గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారని, ఒంటరి మహిళలు, యువతల డేటా వారి దగ్గర ఉందని, తద్వారా వీరి ద్వారానే మహిళల అక్రమ రవాణా జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతుందని పవన్ కళ్యాణ్ జగన్ సీఎం అయిన దగ్గర నుంచి 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ వైసీపీ ప్రభుత్వంపై దారుణ విమర్శలు చేశారు. పవన్ చేసిన ఆరోపణలను వైసీపీ అప్పట్లోనే ఖండించింది. అదంతా పచ్చి అబద్ధమని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఓ పద్ధతి ప్రకారం బురద జల్లే క్రమంలో ఇలాంటి ఆరోపణలు చేశారని వైసీపీ తెలిపింది. తాజాగా ఇదే నిజమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్సభలో వెల్లడించిన వివరాలను ఓసారి పరిశీలిస్తే 2019లో బాలికలు, యువతులు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896 కాగా ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య 6,583గా తేలింది. 2020లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా ట్రేస్ చేసిన వారి సంఖ్య 7,189గా తేలింది. 2021లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,085 కాగా 9,616 మందిని జగన్ సర్కార్ కాపాడింది. 2022లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,433 కాగా ట్రేస్ చేసిన వారి సంఖ్య 10,994గా తేలింది. అయితే అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్ కాని వారి ఈ ఏడాది గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,640గా తేలింది. ఈ లెక్కలన్నీ కూడా ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంటు వేదికగా చెప్పడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తేలిపోయాయి. చేసిన పనిని కూడా చెప్పుకోలేక వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.